ప్రియమైన సహోదరి సహోదరుడా, మానవులమైన మనము మన జీవితంలో అనేక భయాలను కలిగి ఉంటాము. మన పరిస్థితిని బట్టి, భవిష్యత్తును గూర్చి, ఇంకా అనేకమైన ఇతర కారణాలను గూర్చి మనము భయపడుతూ ఉంటాము. కొన్నిసార్లు ఎందుకు భయపడతామో కూడా తెలియకుండానే భయపడుతుంటాము. ఏవో తెలియని భయాలు, ఆలోచనలు మనలను వెంటాడుతూ ఉంటాయి. ఈ భయములను బట్టి మనము మన ప్రశాంతతను కోల్పోయి మనలో మనమే కృంగిపోతూ ఉంటాం. ఒకవేళ నీవు కూడా ఈరోజు అదే స్థితిలో ఉంటూ తెలియని భయమైనా లేక ఏ భయము చేతనైనా ఉండి ఉంటే ఈ మాటలు నీ కోసమే. పరిశుద్ధ గ్రంథంలో దావీదు అనేటువంటి భక్తుడు కూడా తన జీవితంలో అనేక భయాలను ఎదుర్కొన్నాడు. కానీ అతడు తన ప్రతి భయాన్ని జయించాడు. ఎలానో తెలుసా? తనకు భయము కలిగిన ప్రతిసారి అతడు ప్రార్థించాడు, దేవుని వద్ద విచారించాడు. అప్పుడు దేవుడు దావీదు జీవితంలో ఏం చేశాడో వివరిస్తూ దావీదు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. చూసారా? దావీదును తన భయములన్నిటిలో నుండి తప్పించిన ఆ దేవుడు ఈరోజు నీవు ప్రార్థిస్తే, నీవు ఆ దేవుని వద్ద దావీదు వలె విచారణ చేస్తే నిన్ను కూడా నీ భయములన్నిటిలో నుండి తప్పిస్తాడు. కాబట్టి ఇప్పుడే ప్రార్థించు, నీ భయాలన్నిటినీ ఆయనతో పంచుకో.